హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. మేమైతే రీసెంట్గా శ్రీలంక ట్రిప్కి వెళ్ళాం కదా. వైజాగ్ టు చెన్నై, చెన్నై టు శ్రీలంక జర్నీ విశేషాలని ఈ వీడియోలో చూసేద్దాం. మేమైతే శ్రీలంక వెళ్ళటం కోసం మాకు 14th మార్నింగ్ 6 o'clockకి చెన్నై టు కొలంబో ఫ్లైట్ అనమాట. మేము 13th ఈవినింగ్ వైజాగ్ టు చెన్నై రీచ్ అయ్యాము. మేము వైజాగ్లో స్టార్ట్ అయింది ఈవినింగ్ కదా. ఫ్లైట్లో నుంచి ఈవినింగ్ వైజాగ్ వ్యూ అయితే సూపర్. అసలు అలా పైనుంచి బీచ్ వ్యూ కూడా చాలా బాగుంది, చూడండి. వన్ అవర్ 15 minutesలో చెన్నై రీచ్ అయిపోయాము. వైజాగ్ ఎయిర్పోర్ట్ వ్యూ ఇంకా వైజాగ్ ఎయిర్పోర్ట్ గురించిన విశేషాలని నేను ఆల్రెడీ వైజాగ్ టు బెంగళూరు వీడియోలో పోస్ట్ చేశాను. ఈ వీడియోలో చెన్నై ఎయిర్పోర్ట్ గురించిన విశేషాలని తెలుసుకుందాము. ఈ ఎయిర్పోర్ట్ ఢిల్లీ, ముంబై తర్వాత 3వ పెద్ద ఎయిర్పోర్ట్, ఇంకా రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ కూడా. ఈ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1 and 4 డొమెస్టిక్ అరైవల్స్ డిపార్చర్స్ కోసం, టెర్మినల్ 2 ఇంటర్నేషనల్ అరైవల్స్ అండ్ డిపార్చర్స్ కోసం వాడతారు. ఎయిర్పోర్ట్ లుక్ అయితే అలా చూసేయండి. ఎదురుగా మెట్రో ట్రైన్ వెళ్తుంది. పక్కన ఏరో హబ్ షాపింగ్ మాల్ కూడా ఉంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి చెన్నై టు కొలంబో ఫ్లైట్. మేము 3 o'clockకి టెర్మినల్ 2కి రీచ్ అయిపోయాము. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా ఒక లుక్ వేసేద్దామా. ఈ ఎయిర్పోర్ట్ని ఒకప్పుడు మద్రాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలిచేవారు. మీనంబక్కం ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. అలాగే ఈ ఎయిర్పోర్ట్కి MAA మా అనే కోడ్ని యూజ్ చేస్తారు. ఎయిర్పోర్ట్ వ్యూ అయితే చాలా బాగుందండి. నైట్ చెన్నైలో డిన్నర్ చేసి హోటల్లో స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి వచ్చి ఇలా ఫ్లైట్ కోసం వెయిట్ చేసి మొత్తానికి ఫ్లైట్లోనికి వచ్చేసాము. చెన్నై నైట్ వ్యూని చూసారు కదా. మార్నింగ్ 6 o'clockకి డే వ్యూని కూడా చూడండి. మేము శ్రీలంక వెళ్ళిన ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా. ఈ ఎయిర్ ఇండియాలో మాకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్. ఈ బ్రేక్ఫాస్ట్ కోసమైనా మళ్ళీ ఎయిర్ ఇండియాని ఎక్కేయాలి. కిందని వాటర్ తర్వాత వచ్చిన ల్యాండ్ అంతా శ్రీలంక వ్యూనే. శ్రీలంక మొత్తం గ్రీనరీగానే కనిపించింది మేము ల్యాండ్ అయ్యే వరకు. మాకు
ఎందుకంటే ఇక్కడ చెట్లు చాలా పొడుగ్గా ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో హౌసెస్ పైనుంచి కనిపించలేదన్నమాట. అందుకే గ్రీనరీగా మొత్తం కనిపిస్తుంది. మేము శ్రీలంకలో దిగిన తర్వాత చూసాం కదా, చెట్లయితే చాలా పొడుగ్గా ఉన్నాయి. ఫ్లైట్ నుంచి శ్రీలంక వ్యూని అలా చూసేయండి. చెన్నైలో 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. 7:20కి శ్రీలంక రీచ్ అయిపోయాము. అంటే 1 hour 20 minutesలో శ్రీలంక వచ్చేసాము. మేము శ్రీలంకలో విజిట్ చేసింది క్యాండీ, స్టే చేసింది అమయ హిల్స్. ఎయిర్పోర్ట్లో అయితే పెద్ద బుద్ధుని స్టాచ్యూ ఉంది. శ్రీలంకలో ఎక్కువ బుద్ధిజం ఉందన్నమాట. మన ఇండియాలో చాలా చోట్ల ఊర్లలో చాలా టెంపుల్స్ ఉంటాయి కదా, ఇక్కడ అంతా బుద్ధుని స్టాచ్యూసే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ ఎయిర్పోర్ట్ కొలంబో ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నేమ్ బండారు నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మాజీ ప్రధానమంత్రి పేరుని ఈ ఎయిర్పోర్ట్కి పెట్టారు. ఈ షాపుల్లో రెడ్ డ్రెస్ శారీ లాగా ఉంది కదా, అది ఇక్కడి ట్రెడిషనల్ వేర్. శ్రీలంక ఎయిర్పోర్ట్ వ్యూని కూడా చూసేద్దామా ఫ్రెండ్స్? ఇవ్వండి మేము జర్నీ చేసిన వైజాగ్ టు చెన్నై, చెన్నై టు కొలంబో జర్నీ విశేషాలు. అలాగే మేము శ్రీలంకలో విజిట్ చేసిన ప్లేసెస్, శ్రీలంక గురించిన మరిన్ని విశేషాలని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.